ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం నవంబర్ 17, 18, 19వ తేదీల రోజున వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతోంది. మరి ఈ 3 రోజులు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 9005562440. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగ సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. రోజుల్లో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ 3 రోజుల్లో సూర్యుడు వృషభ రాశిలో నీచ స్థానం కానీ స్వయంగా మీ రాశిలో ఉన్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు మీ అధిపతి అయినటువంటి కన్య రాశిలో ఉన్నాడు. మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కన్య రాశిలో ఉన్నాడు. కుజుడు ధనస్సులో, శని మకరంలో, రాహువు మిథునంలో, కేతువు ధనస్సులో. మీ సమీకరణాలు ఒక విపరీతమైన రాజయోగాన్ని సృష్టిస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా స్త్రీ సహకారంతో అనుకోని లాభాలు, అవకాశం, గౌరవం లభించే దిశగా ఈ 3 రోజుల్లో మారబోతున్నాయి. ఇక ఈ 3 రోజుల్లో ఆదిత్య వానర యోగం, అలాగే సూర్యుని ఆధిపత్యం ఉన్న రోజు. ఈ వృషభ రాశి వారు స్వయంగా సూర్యుని ఎదురుగా ఉన్న రాశి కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజుల్లో అంటే ఈ 3 రోజుల్లో వారి జీవితంలో విపరీతమైన ఫలితాలు అంటే అనుకోని మార్పులు, మలుపులు, శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఇది సాధారణమైన రోజులు కావు. ఈరోజు ఒక స్త్రీ శక్తి మీకు ఊహించని రీతిలో మీ జీవితం మార్చే మార్గంలో ప్రవేశిస్తుంది. ఇక వృషభ రాశి స్వరాశి అయినటువంటి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు స్త్రీ తత్వానికి ప్రతీక. కాబట్టి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించడం, మీతో సంభాషించడం లేదా ఏదైనా సహాయం చేయడం అది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక దైవ యోజన. ఇక ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు. అంటే మీ కుటుంబంలో ఉన్న ఒక పెద్దమ్మ కానీ, అక్క కానీ, తల్లి కానీ, భార్య కానీ లేదా కూతురు కానీ కావచ్చు. లేదా కార్యాలయంలో ఉన్న మీ సహచరురాలు, మేనేజర్, గైడ్ లేదా పూర్తిగా కొత్తగా పరిచయం అవుతున్న ఒక అపరిచిత స్త్రీ అయినా కావచ్చు. ఈ స్త్రీ కర్మయోగం ద్వారా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమె ద్వారా మీరు ఒక మార్పు, ఒక దారిద్ర్య విసర్జన, ఒక ఆశయం, సహకారం, ఒక మళ్ళొచ్చే గౌరవం పొందుతారు. ఇక ఈ 3 రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఈ సమయం శుభ సమయం, శుభ సూచకం కూడా. మీ జీవితంలో ఉన్న ఒక స్త్రీ ఉదయాన్నే మీతో మాట్లాడినా, నవ్వినా, ప్రోత్సహించినా అది ఈ రోజుకు శుభ సంకేతం అవుతుంది. ఒక స్త్రీ మీకు ఒక చిన్న సలహా, ఒక మాట, ఒక గుర్తిచ్చి వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు. కానీ ఆ మాటే ఈరోజు మీ దిశ మార్చే తాళం చెవి అవుతుంది. ఉదాహరణకి మీరు ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకి పరిష్కారం, లేదా మీరు వేచి చూస్తున్న ఫోన్ కాల్, లేదా డబ్బు సంబంధమైన అడ్డంకి, ఇవన్నీ కూడా ఆమె ఒక్క మాటతో పరిష్కార దిశలో వెళ్తాయి. ఇక మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో చంద్రుడు ఈ సమయానికి వృశ్చిక రాశిలోకి పూర్తిగా ప్రవేశిస్తాడు. ఇది మీ రహస్య లాభస్థానం. ఈ సమయంలో మీరు ఒక స్త్రీ ద్వారా ధనం, వృత్తి, అవకాశాలు లేదా ప్రాచుర్యం లభించవచ్చు. ఆమెతో మీరు మాట్లాడే మాటలు ఆలోచనాత్మకంగా ఉండాలి. ధనయోగం ఆ మూలంగా స్త్రీ శక్తి ద్వారా ప్రవేశిస్తుంది, పనిచేస్తుంది. ఈ సమయంలో మీరు ఓం శ్రీ వరలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ స్త్రీ వైభవం దైవ ప్రేరితంగా మారుతుంది. ఆమె ద్వారా వచ్చే ఈ ఫలితాలు 9 రోజుల్లోనే స్పష్టమవుతాయి. ఇక సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఈ సమయంలో ఆధ్యాత్మిక రహస్య సమయం. ఈ సమయంలో మీరు ఎవరైనా స్త్రీని కలవడం లేదా ఆమెను గుర్తు చేసుకోవడం జరిగితే అది సాధారణం కాదు. ఈ సమయానికి మీరు ఆమెతో మాట్లాడకపోయినా ఆమెను మనసులో ఊహించుకోవడం ద్వారా కూడా ఫలితం ఆవిర్భవిస్తుంది. ఇది శుక్రబల సమయం. శుక్రుడు కన్యరాశిలో ఉన్నప్పటికీ ఈ సాయంత్రం ఆయన ఉత్తర ఫలిత బలాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి ఈ సమయం భవిష్య గమనాన్ని మార్చే శుభయోగం. ఇక సూర్యుడు వృషభ రాశిలో ఉండటం వల్ల సూర్యుడు ఇక్కడ నీచ స్థితిలో ఉన్నప్పటికీ మీకు స్వచ్ఛమైన మనసుతో వ్యవహరించినప్పుడు అతను పరాక్రమాన్ని పునరుద్ధరిస్తాడు. అయితే ఈ 3 రోజుల్లో మీ అంతర్గత అహం తగ్గిపోతుంది. దానివల్ల స్త్రీల సలహాలను స్వీకరించే మనసు ముగుస్తుంది. ఇదే మీ అదృష్ట ద్వారం తెలుస్తుంది.
ఇక చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల చంద్రుడు భావోద్వేగానికి అధికంగా చేస్తాడు. అయితే ఆమె యొక్క మాటలు మీ మనసులో లోతుగా మిగిలి మీరు ఆ దిశలో చర్య తీసుకునేలా ప్రేరేపిస్తాయి. దీనివల్ల చిన్న నిర్ణయం పెద్ద ఫలితంగా మారబోతోంది. ఇక శుక్రుడు కన్య రాశిలో ఉండటం వల్ల శుక్రుడు ఇక్కడ నిర్వాణ శక్తిని ప్రసాదిస్తాడు. అంటే మీరు పాత బాధల నుంచి విముక్తి పొంది కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒక స్త్రీ ఈ మార్పును ప్రేరేపిస్తుంది. ఆమె ద్వారా మీ జీవితంలో మానసిక ప్రశాంతత, ధన సంపద, ప్రేమ అన్నీ కూడా వస్తాయి. కుజుడు ధనుస్సులో ఉండటం వల్ల మీరు ఆ స్త్రీ ఇచ్చిన ప్రేరణను చర్యలోకి తీసుకువెళ్తారు. అంటే మీరు ఇక ముందు ఆలస్యం చెయ్యరు. ఆమె చెప్పిన మాటలతో మీరు నిజమైన మార్పు దిశగా అడుగులు వేస్తారు. ఇక శని మకర రాశిలో ఉండటం వల్ల శని ఇక్కడ మృదుబలంతో ఉంటాడు. ఇక విపరీత అదృష్టాన్ని సూచిస్తుంది. సాధారణంగా స్త్రీల సలహాను మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ ఈ 3 రోజుల్లో మాత్రం అదే మీ విధి మార్గం అవుతుంది. ఇక వృషభ రాశి వారు ఈ రోజు అనుభవించే అదృష్టం సహజమైందైతే కాదు, అది విపరీతమైంది. అంటే మీరు ఊహించని దిశలో, ఊహించని రూపంలో, ఊహించని వ్యక్తి ద్వారా వస్తుంది. ఎలాగంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని, అవకాశాన్ని ఒక స్త్రీ సూచన ద్వారా పొందడం, లేదా మీరు అప్పుల్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ సూచించిన మార్గం ద్వారా ధన సహాయం లభించడం, మీరు మానసికంగా దిగులుగా ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ఒక మాట, ఒక చిరునవ్వు మీ జీవితం మార్చడం. ఈ అదృష్టం వలె కనిపించదు, కానీ కొన్ని గంటల తర్వాత, కొన్ని రోజుల తర్వాత మీరు గ్రహిస్తారు. ఆమె చెప్పిన ఆ మాటే నా జీవితం మార్చింది అని. మీకు ఈ రోజు ప్రేమ జీవితంలో కూడా విపరీతమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. అయితే వృషభ రాశి వారు హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి నుంచి అనుకోని సమాధానం రావచ్చు, లేదా పాత విభేదాలు పరిష్కారం పొందవచ్చు. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. సింగిల్గా ఉన్న వారికి కొత్త పరిచయం రూపంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఇక ఆమె మొదట స్నేహ రూపంలో వస్తుంది, కానీ ఆ స్నేహమే భవిష్యత్తులో విధి అనుగ్రహంగా మారుతుంది. ఒకరోజు ఈ స్త్రీ అంటే ఒక స్త్రీ సూచన లేదా సహాయం మీరు ఆర్థిక మార్గంలో లాభం పొందుతారు. ఆమె ఇచ్చిన సలహా లేదా పరిచయం ద్వారా ఒక కొత్త ఒప్పందం, వ్యాపార అవకాశం లేదా పెట్టుబడి దొరుకుతుంది. ఇక ఈ వృషభ రాశి వారు ఈ 3 రోజుల్లో స్త్రీ లక్ష్మి అర్చన చేస్తే ఆ స్త్రీ శక్తి లక్ష్మీ రూపకంగా మీతో ఉంటుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 1:00 నుంచి అంటే 1:30 ధనయోగం ఏర్పడుతుంది. ఆ సమయంలో మీరు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపిస్తే మీ అదృష్టం గుణాత్మకంగా పెరుగుతుంది. ఇక ఈ 3 రోజుల్లో శుక్రవార ప్రభావం కలిగిన తేదీల్లో అంటే శుక్రశక్తి స్త్రీతత్వం సూర్యశక్తితో మిళితం అవుతుంది. కాబట్టి మీరు స్త్రీ దేవతను ఆరాధిస్తే, ముఖ్యంగా దుర్గాదేవి, లక్ష్మి, లలిత, దేవి పార్వతి, అలాగే ఈ రూపంలో ఆమె శక్తి మీ కోరికలు నెరవేరుస్తుంది. అయితే ఈ 3 రోజుల్లో మీకు పింక్ లేదా తెలుపు రంగు పుష్పాలతో దుర్గాదేవికి పూజ చేయండి. చక్కెర పాలు నైవేద్యంగా పెట్టండి. అలాగే ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరిగా మీ మనసులో ఆ స్త్రీని ఊహించి ధన్యవాదాలు కూడా చెప్పండి. దీనివల్ల మీరు ఆ స్త్రీ ద్వారా వచ్చే దైవ ప్రేరణను స్వీకరించగలుగుతారు. అయితే ఇక ఈ 3 రోజుల్లో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి, ముఖ్యంగా మహిళల్ని. పాత విభేదాలు ఉన్న స్త్రీలతో కూడా మీరు స్నేహపూర్వకంగా మాట్లాడండి. గతం గతః అన్న ధోరణిని పాటించండి. గతంలో ఏవైతే జరిగాయో అవన్నీ మీరు వదిలేసి ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేయండి మీ యొక్క రిలేషన్ని. సో ఇది మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక స్త్రీ శక్తి ద్వారానే శుభయోగం వస్తుంది. ఆమె నవదుర్గ, లక్ష్మి, ఆమె శుభ ప్రేరణ. ఇక ఈ 3 రోజుల్లో మీరు పొందే ఈ ఆశీర్వాదం విపరీతమైన అదృష్టంగా మారుతుంది. అది ఒక స్త్రీ మాట, సలహా, చిరునవ్వు, పరిచయం లేదా సహాయం రూపంలో వస్తుంది. దానిని తేలికగా తీసుకోకండి, అదే దైవ సంకేతం. అయితే ఈ 3 రోజుల్లో వృషభ రాశి వారికి ఇది శుక్ర ప్రభావ దినం. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో విపరీతమైనటువంటి శుభం, అదృష్టం, గౌరవం, లాభం కూడా వస్తుంది. ఆమెతో మీరు చూపే ఈ గౌరవం, ధన్యవాదం, వినయం అవి మీకు శ్రేయస్సుని కలిగిస్తాయి. ఇక స్త్రీని గౌరవించు, దైవం మీ వెంటే వస్తుంది అన్న విషయం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. సో ఆ మాట మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకొని స్త్రీలని గౌరవిస్తూ ఉండాలి. ఏ క్షణాన అయినా సరే మీరు స్త్రీని కించపరిచినా ఆ భగవంతుడు మీ యొక్క పతనానికి నాంది పలుకుతాడు అన్న విషయాన్ని మర్చిపోకండి. సో చూసారు కదండి, వృషభ రాశి వారికి ఖచ్చితంగా నవంబర్ 17, 18, 19వ తారీఖుల్లో మంచి జరుగుతుంది ఒక స్త్రీ వల్ల అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, స్నేహితులు, బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.